ఫారిన్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మేజర్ జనరల్ నందిరాజ్ శ్రీనివాసరావు గారు, రిటైర్డ్ ఆర్మీ అధికారి. నమస్కారం అండి ముగ్గురికి. సో పుల్లారావు గారు, మనం హోప్ఫుల్లీ అంటే ఈ చర్చ బహుశా ఈ యుద్ధానికి సంబంధించి చివరి చర్చ అయితే బాగుంటుందని అనుకుంటున్నా. బట్ ఎవరి చేతిలో ఉంటుంది అది? ట్రంప్ మళ్ళీ ఇప్పుడు తాజాగా నువ్వు అక్కడ మా వాళ్ళు వస్తారు, మీరు ఒప్పుకోకపోతే తనిఖీలకి మళ్ళీ డీల్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తున్నాడు. సరే, సెనేట్ తాజాగా ఒక తీర్మానం. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో విశ్లేషించుకుంటే ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ మీడియా, పుల్లారావు గారు, ఓవరాల్గా చాలా హెడ్లైన్స్ చూస్తే ఇది ఒక ఇరాన్ గెలుపులాగా, అమెరికా ఓటమిలాగా, అలాంటి ఒక పర్సెప్షన్లో ఉండడం అనేది ఎట్లా చూడాలి? సో ఓవరాల్గా ఈ యుద్ధానికి సంబంధించి బ్రీఫ్ ఏం చెప్పగలుగుతారు? ఒకటి, రెండో ప్రపంచ యుద్ధం 1945లో అయిపోయాక అమెరికా ఎలాంటి యుద్ధాలు ఎన్నో చేసింది. కొరియాలో చేసింది 52లో, అలాగే వియట్నాంలో 15 సంవత్సరాలు, ఆఫ్ఘనిస్తాన్లో 20 సంవత్సరాలు, ఇరాక్లో 10-12 సంవత్సరాలు. ఇవన్నీ గెలిచినట్టుగా ఏం బయట అమెరికా రాలేదు. కానీ లెక్కేం లేదు. మీరు అలా దులుపుకొని పెద్ద పవర్ కాబట్టి వెళ్ళిపోతూ ఉంటారు, సూపర్ పవర్. ఏదో చిన్న దెబ్బలు ఆఫ్ఘనిస్తాను అమెరికా వదిలేసి వెళ్ళిపోయిందని ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు, అయిపోయింది. అది అమెరికాకు ఒక అడ్వాంటేజ్ ఉన్నది. 700 సైనిక బేసెస్ ఉన్నాయి ప్రపంచం చుట్టూరా. చైనాకి 1, రష్యాకి 2, 3. ఇది లెక్క పెట్టరు ఆ సిస్టంలో, మర్చిపోతారు. రేపు ఓడిపోయామనుకోవట్లేదే, గెలిచామనుకుంటున్నారు అమెరికాలో. తర్వాత వచ్చింది ఏంటంటే ఇరాన్తో. నేను డొనాల్డ్ ట్రంప్ని ఒక విషయంలో మెచ్చుకుంటాను. కొంచెం ఇబ్బందులు వచ్చేస్తున్నాయన్నప్పుడు తప్పుకున్నాడు. వియట్నాం వారు, ఆఫ్ఘన్ వారు అప్పుడు ఉన్న ప్రెసిడెంట్స్ సిగ్గుపడేవారు, మేము తగ్గిపోతే ఏమైపోతుందని. డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా ఇక్కడ దిగిపోతున్నాం, ఈ ఇసుకలో మనకు చాలా ఫ్యూచర్లో దెబ్బ తగులుతుంది, ఇక్కడ మన ఎలక్షన్స్కి మనకి మన దేశాలు తగ్గిపోయాడు. తగ్గిపోయాక ఇరాన్ గెలిచేసింది యుద్ధం అంటూ కరెక్ట్ కాదు. ఇరాన్ చాలా దెబ్బతిన్నది సైకలాజికల్గా. 47 సంవత్సరాలు ఇరాన్ ఎవరు ఇలాగ అటాక్ చేయలేదు. ఏదో ఇరాన్ బోర్డర్స్ గురించి దెబ్బలాడుకున్నారా, తగ్గిపోయింది. ఏదో దెబ్బలాడుకున్నారు, 10 లక్షల మంది వచ్చారు, ఎవరు పట్టించుకోలేదు. సో ఇరాన్కి కూడా ఇది పెద్ద షాక్. ఇరాన్కి ఏంటంటే ఏదో రకంగా పీస్ కావాలి. ఇరాన్కి కూడా పీస్ వస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అన్నిటికంటే ముఖ్యం వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోవటంలో తప్పు లేదు. కానీ ఇరాన్కి వాళ్ళే గెలిచారు, మంచి అగ్రిమెంటు అని చెప్తే ఆ అగ్రిమెంట్ పాటిస్తారు కదా. అమెరికా ప్లాన్ను కొన్ని విషయాలు చూద్దామండి. ఫస్ట్ పాకిస్తాన్ కొద్దిగా తప్పించారు కదా. ఎందుకంటే పాకిస్తాన్ ఏమన్నదంటే కాగితం సంతకం పెట్టాయి ఇరాన్తో, ఏదో కాగితం, పీస్ వచ్చేస్తుంది, ఇస్లామాబాద్ చేసాం, మీ జోలికి రారు. డొనాల్డ్ ట్రంప్ పోతాడు కదా 3 సంవత్సరాల్లో, మీ ఇష్టం తర్వాత. అది ఇరాన్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఖతార్ని దింపారు. కొంచెం సీరియస్గా ఇరాన్ ఏమన్నారంటే కాగితం మీద మనం సంతకం పెడితే మన తర్వాత చంపేస్తారని పెట్టుకున్నారు. ఇప్పుడు నెగోషియేషన్ జరుగుతూ ఉన్నాయి, ఇలా జరుగుతాయి. యుద్ధం మళ్ళీ వస్తుందంటే నేను నమ్మను. కానీ నమ్మకం లేదు కదా ఇద్దరికి, 2 వైపుల నుంచి ఒక అపనమ్మకమైన ఈ ఒప్పందాలు నిలబడతాయా? నిలబడతాయి కాదు. ఒకసారి ఇలాగా ఒక మాయ జరిగింది. ఏంటంటే ఫస్ట్ టైం అమెరికా ఇరాన్ 47 సంవత్సరాల్లో మాట్లాడుకోవటం ఈ ప్రభుత్వం. ఫస్ట్ టైం, మొదటిసారి ఫేస్ టు ఫేస్ ఇంత పెద్ద అధికారం. అప్పుడు అన్ని యూరోపియన్ దేశాలు, అమెరికా 2015లో ఎప్పుడో ఒబామా టైంలో ఏదో సంతకాలు పెట్టాడు. ఇది ఇంత డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్ కలవటం, రోజు పాటు రోజు మాట్లాడుకోవటం, వెనకాల ఇవన్నీ జరగటం, ఇది ఫస్ట్ టైం. సో ఏమైందంటే వాళ్ళు మనం వ్యాపారం చేయగలం ఇద్దరం, ఇరాన్ కూడా వీళ్ళతో పర్వాలేదు, అమెరికాను మనం తప్పించేస్తే ఇంకెవరితో గొడవ లేదు, అది ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉన్నారు. ఏదో ఇది అయిపోయిన యుద్ధం అనుకోను, ఆ యుద్ధం వస్తుంది అనుకోను, ఇది సెటిల్ అవుతుంది. కానీ ఫ్యూచర్కి మంచిదా, పర్మనెంట్ పీసా, అదే